వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి ఆ పార్టీ నాయకులు పిలుచుకుంటున్నట్టు పులివెందుల పులి ఏకైక పులిట రాష్ట్రంలో గుడివాడ మాజీ ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు. ఆయన అకస్మాత్తుగా పార్టీ కీలక నేతలతో ఇమీడియట్ మీటింగ్ పెట్టారు. సహజంగా శనివారం మీటింగ్ పెట్టి వెంటనే గన్నవరం వెళ్ళి ఫ్లైట్ ఎక్కి బెంగళూరు పోతూ ఉంటాడు. అలాంటిది అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి సుదీర్ఘంగా 9 గంటల పాటు మాట్లాడాడు. ఎందుకంటే భయం పట్టుకుని. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో సర్ మొదలైంది. ఎలక్షన్ కమిషన్ ఓట్ల సవరణ గుర్తింపు, ఓట్లు సరైనవా కాదా అనే తేల్చే కార్యక్రమం మొదలైంది. ఏదో ఓటర్ లిస్టు చూసి వదిలేయటం కాదు. ఆ ఓటర్ లిస్టులో ఓటు నిలబడాలి అంటే నువ్వు ఎక్కడ పుట్టావు, నీ నేటివిటీ ఏంది, ఏ స్కూల్లో చదివావు అనేది క్లియర్గా ఉండాలి. బంగ్లాదేశ్ నుంచి వచ్చి విజయవాడ పాకిస్తాన్ కాలనీలో నివాసం ఏర్పాటు చేసుకుంటే ఓటర్ లిస్టులో ఓటు వచ్చింది. వాడి నేటివిటీ అడగరు, వాడు ఎక్కడ పుట్టాడు అడగరు, ఏ స్కూల్లో చదివాడు అడగరు, ఏముండదు. వాడు ఇక్కడ ఉన్నాడు, వాడి పేరు చెప్పగానే ఓటర్ లిస్టులో పేరు పెడతారు. ఇలాంటి అరాచక ఓట్లన్నీ తొలగించే కార్యక్రమం మొదలైంది. ఇలాగే పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు 91 లక్షల ఓట్లు డిలీట్ చేశారు. తమిళనాడులో 72 లక్షల ఓట్లు తీసేశారు. సర్ ఓట్లు తొలగించడం కారణంగానే పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఓడిపోయిందని, తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం పడిపోయిందని జగన్మోహన్ రెడ్డి అనుమానిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా సర్ ప్రక్రియ మొదలైంది. అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా 45 లక్షల ఓట్లు తొలగించబోతా ఉన్నారు అనేది ప్రాథమిక సమాచారం. ఈ ఓట్లలో ఎక్కువగా రాయలసీమలో అరాచక శక్తులు ఒక్కొక్కడికి 3 ఓట్లు. ఎందుకంటే ఓటర్ కార్డుకి ఆధార్ లింక్ లేకపోవడం వల్ల ఒక్కొక్కడికి 3 ఓట్లు. ఉదయం ఒక చోట ఓటు, మధ్యాహ్నం ఒక చోట ఓటు అయినా, సాయంత్రం ఒక చోట ఓటు అయినా. ఈ అరాచకాలన్నిటికీ చెక్ పడబోతా ఉంది. కొన్ని కమ్యూనిటీల్లో దాదాపుగా 95% వైసీపీకే ఓటింగ్ వేస్తూ ఉంటారు. అలాంటి ఓట్లన్నీ తొలగించే అవకాశం ఉంది, స్పష్టంగా ఉంది. సుప్రీంకోర్టు కూడా తాజాగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తుంది. ఓటర్ లిస్టు పారదర్శకంగా తయారు చేసుకునే అవకాశం ఎన్నికల సంఘానికి ఉంది. అదేమి పౌరసత్వాన్ని నిర్ధారించేది కాదు ఓటు హక్కు అనేది. అందువల్ల రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపు జరగబోతా ఉంది. ఇంకా తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తూ ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా కూడా ఒక పంచాయతీలో ఏకగ్రీవం అయిపోతే అది మన పార్టీ పరువు ప్రతిష్టలకి భంగం అని చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా జరిగాయో నీలం సాహ్ని అడిగితే చెప్తారు. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ క్రియాశీలకంగా కార్యక్రమాలు చేసి అద్భుతమైన ఫలితాలు సాధించాలని ఆ పార్టీ అధినేత ఆదేశాలు జారీ చేశారు. ఏ నియోజకవర్గాల్లో స్థానిక సంస్థల్లో ఎంతమందిని గెలిపించుకున్నారు అనే దాని మీద రేపు భవిష్యత్తులో మీకు అక్కడ టికెట్ వస్తుంది అనే ఆదేశాలు కూడా ఇంటర్నల్గా జారీ చేశారు. దీంతో ఎక్కడెక్కడో మూలన దాక్కున్న నాయకులంతా ఒకసారిగా తాడేపల్లికి గుంపులుగా వచ్చారు. సాయంత్రం దాకా చక్కగా అంతా అధినేత చెప్పినంత ఆలకించారు. కాస్త ఓపిక చేసుకొని వినండి నేను చెప్పేది అని అధినేత పదే చెప్పడం చూస్తూ ఉంటే సర్భయం పట్టుకుంది జగన్మోహన్ రెడ్డి. ఇక 45 లక్షల ఓట్ల కూడా తొలగింపు కార్యక్రమం పూర్తయితే వైసీపీకి ఆ 11 అయినా వస్తాయా రావే అనే అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో ప్రారంభం కాబోయే సర్ 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనాలను క్రియేట్ చేయబోతా ఉంది. ఆ తర్వాత రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఊహించిన విధంగా ఉండబోతోంది. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి.